గారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ముఖ్యంగా అనేక మంది మహేశ్వర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్న మాట్లాడిన రఘునందన్ రావు గారు కానీ ఎందుకు కులగణని చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు కులగణన గురించి ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పండి అని, లేదు ఆయన కులమే ఆయన చెప్పలేనోడు కులగణన చేయమని అడగటం ఏంటని, ఎందుకు అంత తక్కువగా కులగణన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు, మాది వివిధ పార్టీల నుంచి ఉండే నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం మన రాష్ట్రంలో ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది కొంత అర్థం చేసుకొని పోవాల్సిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకసారి ఆల్రెడీ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం గ్రామీణ వాతావరణం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వచ్చి సర్వే చేసిరు. ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్లు ఏమున్నాయో అందులో ఏముంది, ఆల్రెడీ బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, కొన్ని ఉపకులాలకు కూడా సంబంధించినటువంటి అంశాలు రాసి ఉన్నాయి. ఉన్నప్పుడు చేయబోతుంది. కానీ ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే, సరే కులగణన అంటా ఉన్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమడుతా ఉంది, వాళ్ళ వ్యక్తిగత విషయాలు అడుగుతా ఉంది. మీకు భూములు ఎంత ఉన్నాయి, ల్యాండ్లు ఎక్కడున్నాయి, ఫ్లాట్స్ ఎక్కడున్నాయి, బ్యాంక్ అకౌంట్ ఏంది, ఎన్ని బ్యాంకులలో ఉన్నాయి అంటే ఈ పర్సనల్ వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఉండరు. ప్రజల నుంచి స్పందన వ్యతిరేకం వస్తుంది తప్ప స్పందన అయితే రాదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది అని అనుకుంటే, అయితే నేను ఏమంటున్నా అంటే, ఈ రాత్రి హడావిడి చేసి 30వ తారీఖు వరకే చేసేయాలి, అప్పటి వరకే ఇచ్చేయాలి, లేదా 150 మందిని ఒక సెక్టార్ పెట్టి దానికి ఒకరిని పెట్టి ఇంకేదో చేయాలన్నటువంటి ప్రయత్నం అది ఎంతవరకు సఫలం అవుతుందో మనం అంతా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించేటువంటి ధోరణి కనబడతా ఉంది. అది కాకుండా నిజంగా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనేటువంటి భావన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ఆల్రెడీ బీసీలు ఎంతమందో ఉన్నారు, ఎస్సీలు ఎంతమందో ఉన్నారు. ఎస్సీలల్లా సుమారు 60కి పైగా ఉపకులాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్టీలల్లో కూడా 39 ఉపకులాలు ఉన్నాయి. అంటే మళ్ళా బీసీలో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల వారిగా వీరు నిష్పత్తి చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటుంది గత ప్రభుత్వము? ఇవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళ సొంత అవసరాలకు, సొంత రాజకీయ అవసరాలకు తప్ప ఇంకెక్కడ కూడా ప్రజలకు గాని సంక్షేమం గాని అందేటువంటి ప్రసక్తి చేయలేదు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. సర్వే చేసిన తర్వాత సర్వేకి సంబంధించిన వివరాల వల్ల ఈ ప్రజలకు గాని సమాజం గాని ఏం ఉపయోగం అనే మాట మాట్లాడితే ఒకటే అంటా ఉన్నారు, మేము బీసీ కులగణన చేస్తా ఉన్నాము. బీసీలకు చేయాలనుకుంటే బీసీలు ఎంతనో మీ దగ్గర రికార్డు ఉంది ఆల్రెడీ. కొత్తగా దాన్ని ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉపకులాలకు సంబంధించినటువంటి వివరాలు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు హడావిడి చేసి 4 రోజుల్లో 10 రోజుల్లో మొత్తం అయిపోయి సుమారు 56 ప్రశ్నలు, 84-5 పేజీలు, వాళ్ళ ఇళ్ల దగ్గర హడావిడి, వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుందో ప్రభుత్వం ఆచి తూచి చూడాలి. ఒకటి చెప్తా, కేసీఆర్ గారు ఒక్క రోజులో చేయగలిగిన సర్వే కాంగ్రెస్ పార్టీ 4 రోజుల్లో చేస్తే అంత ఫాస్ట్ గా చేస్తుంది అంటారేంటి? కేసీఆర్ గారు ఒక్క రోజులోనే కంప్లీట్ చేయగలిగారు కదా సార్. కేసీఆర్ గారు కూడా చేసుకున్నది ఆయన స్వప్రయోజనాల కోసం చేసుకున్నాడు. ఇలా నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ చేస్తున్నటువంటి సర్వేకి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తున్నటువంటి సర్వేకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఉపకులాలు అడుగుతా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు చాలా సేకరిస్తా ఉన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు సేకరించడానికి కొంత ఇచ్చేసింది, కానీ ఈ ప్రభుత్వం వ్యక్తిగత వివరాలన్నీ సేకరిస్తా ఉంది. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీకు ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇంకేమంటే ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి సహకరించినటువంటి దాఖలాలు క్లియర్ కనబడతా ఉంటాయి. చూడండి, 4 రోజులు అయిన తర్వాత ప్రజలు అధికారుల మీద ఎట్లా తిరగబడతారో ప్రజలు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కనీస మౌలిక వసతులు లేవు. వాడు ఏమంటాడంటే, మాకు తినడానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి వ్యవస్థ లేదు, రానికి రోడ్డు సరిగా లేదు, ఇలా కరెంటు లేదు, ఇలా వచ్చి మా దగ్గర ఏం సర్వే చేసుకుంటాం అనేటువంటి వాతావరణం వ్యతిరేకత తీసుకొని వస్తారు తప్ప సహకరిస్తారని మాకు ఎక్కడ కూడా అనిపిస్తలేదు. అదే ఇంత సడన్ గా వీళ్ళు చేసి ఏం చేయాలనుకుంటున్నారు? చెయ్యాలనుకుంటే సంక్షేమ పథకాలు వీళ్ళు పెట్టినటువంటి 420 హామీలలో కులాల వారిగా, మతాల వారిగా విభజించి అనేక పథకాలు పెట్టారు కదా, ఆ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయమనండి. ఇక మళ్ళా కొత్తగా సర్వే అవసరము. 420 హామీలు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామని అప్పుడే ప్రకటించారు. అంతే కదా, వారు ఈ రోజు కొత్తగా వాళ్ళు ఏం చెప్తున్నది కాదు కదా సార్. కులగణన చేస్తే సంతోషమే, కానీ వ్యక్తిగత వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎవరికి మళ్ళీ గోప్యంగా ఉంచుతామని చెప్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ అంటున్నారు అట్లేం కాదు, అంతా గోప్యంగా ఉంచుతాము, ఎక్కడ కూడా ఇచ్చారు. అరే మీరు వ్యక్తిగత వివరాలు ఎందుకు తీసుకుంటారు? అవసరం ఏముంది వ్యక్తిగత వివరాలు తీసుకున్నటువంటి?
తర్వాత కొంతమంది అయితే డైరెక్ట్ పార్టీ అడుగుతున్నారు, మీరు ఏ పార్టీ అని అడిగే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ప్రజల్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అంటే విభజిస్తారా? ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు విభజించి ఏం చేయాలి? విభజించి పాలించేటువంటి ప్రయత్నమా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కలపాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. కులరహిత సమాజం రావాలన్నాము. ఇలా అదే స్కూల్ టీచర్లు ఒకప్పుడు బడి మీద అంటుండే కులం లేదు మతం లేదు అందరం ఒకటే అన్న స్కూల్ టీచర్లు ఇలా మీ కులం అని అడుగుతా ఉన్నారు. మనం ఆలోచించాలి కదా. అదే స్కూల్ టీచర్లు కదా చిన్నపిల్లలకు పాఠాలు చెప్పారు, కులం లేదు మతం లేదు మనుషులంతా ఒకటే అనేటువంటి నినాదం చెప్పినటువంటి స్కూల్ టీచర్లు కులరహిత సమాజం కోసమే కుల జనగణన చేస్తారు. కులరహిత సమాజం నిర్మాణంలో భాగంగానే కుల జనగణన జరుగుతుంది. అంతే తప్ప కుల జనగణన జరిగితే అది కులాలుగా విభజించడం కాదు కదా. ఒక్కసారి శేషు గారు, కులరహిత సమాజంలో భాగంగానే కుల